శ్రీమాత్రే నమః. మాఘశ్యామల నవరాత్రులు జనవరి 30 నుండి ఫిబ్రవరి 7 వరకు జరుగుతాయి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అంటే ఈ పూజలను గోప్యంగా జరపడం విశేషం. ఈ శ్యామల నవరాత్రుల్లో ప్రతిరోజు దేవతను ప్రత్యేక అలంకారంతో పూజిస్తారు. పూజా విధానాలు, ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజల్లాగా కాకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు. ఈ పూజల్లో దుర్గమ్మను 9 రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో వీటిని శ్యామల నవరాత్రులు అని పిలుస్తారు. మార్గశిర మాసంలో శ్యామలాదేవి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, చైత్రమాసంలో వసంత నవరాత్రులుగా చేస్తారు. పూర్వం బండాసురుని వధించేందుకు ఆదిపరాశక్తికి లలితాదేవి రూపంలో అవతరించింది. ఆమె బ్రహ్మాది దేవతల సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమించారు. అందుకే శ్యామలాదేవిని మంత్రిని లేదా మాతాంగి అని పిలుస్తారు. ఈ అమ్మను శ్యామలాదేవిని భక్తితో పూజిస్తే ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది. ఇక అమ్మవారి అవతారాలు: 1వ రోజు 2025 జనవరి 30 గురువారం మాఘశుద్ధ పాడ్యమి లఘుశ్యామల. 2వ రోజు 2025 జనవరి 31 శుక్రవారం మాఘశుద్ధ విదియ వాగ్దేవిని శ్యామలాదేవి అవతారం. 3వ రోజు 2025 ఫిబ్రవరి 1 శనివారం మాఘశుద్ధ తదియ. ఈ రోజున అమ్మవారు నకుల శ్యామలాదేవిగా. 4వ రోజైన 2025 ఫిబ్రవరి 2 ఆదివారం మాఘశుద్ధ చవితి రోజున హసంతి శ్యామలాదేవిగాను. 5వ రోజు 2025 ఫిబ్రవరి 3 సోమవారం మాఘశుద్ధ పంచమి రోజున అమ్మవారు సర్వసిద్ధి మాతాంగిగాను. 6వ రోజున అమ్మవారు 2025 ఫిబ్రవరి 4 మంగళవారం మాఘ శుద్ధ షష్ఠి వాస్య మాతాంగిగాను. 7వ రోజు 2025 ఫిబ్రవరి 5 బుధవారం మాఘశుద్ధ సప్తమి సారికా శ్యామలాదేవిగాను. 8వ రోజు 2025 ఫిబ్రవరి 6 గురువారం మాఘశుద్ధ అష్టమి శుకా శ్యామలాగా. ఇక 9వ రోజు 2025 ఫిబ్రవరి 7 శుక్రవారం నాడు మాఘశుద్ధ నవమి రోజున రాజమాతాంగి లేదా రాజశ్యామలాదేవిగాను. శ్రీ లలిత మహాత్రిపుర సుందరీదేవి యొక్క మంత్రిని శక్తి అయిన శ్రీ శ్యామలాదేవిని శాంతపరచడానికి మాఘమాసంలో నవరాత్రి లేదా గుప్త నవరాత్రిని జరుపుకుంటారు. శ్రీ శ్యామలాదేవి తన భక్తులను శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద, ఆనందం, జ్ఞానం మరియు సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది. శ్రీ శ్యామలాదేవి మంత్రాన్ని కానీ స్తోత్రములు కానీ ఎక్కువసార్లు పఠిస్తే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అమితమైన బుద్ధి, శక్తిని, అపారమైన మేధా సంపదను కలుగజేస్తుంది. శాస్త్రవచనం గుప్త నవరాత్రుల్లో నిర్దిష్టమైన జప, పారాయణాది అనుష్ఠానముల చేత సాధకునికి మంత్రసిద్ధి కలిగి అభీష్టం నెరవేరుతుంది. శ్రీమాత్రే నమః.